విజయవాడలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 3 రోజుల క్రితమే రీకన్స్ట్రక్షన్ కోసం సమాచార కేంద్రాన్ని తొలగించారు. ఇదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ప్రమాదం తప్పింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలా లైవ్ ద్వారా అందిస్తారు. లీలా, నవీన్, గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా మనకి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒక్కసారి చూడొచ్చు. ఈ గతంలో ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రదేశం అంతా కూడా సమాచార కేంద్రం అంటే ప్రోటోకాల్ ఆఫీస్ ఉండేది. ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఎవరైనా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు ఈ ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఈ ప్రాంతంలో ప్రోటోకాల్ ఆఫీస్ సమాచార కేంద్రం ఉండేది. అయితే ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితమే దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసే దిశగా కూడా దీన్ని తొలగించి కొంచెం అమ్మవారి ఆలయానికి ఎదరవైపుకి సమాచార కేంద్రం మార్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ కొండ చర్యలు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు విరిగినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో అయితే మాత్రం పెను ప్రమాదం తప్పిందని మనకు అర్థమవుతుంది. పక్కనే ఉన్నటువంటి డోనర్స్ ఆఫీస్ అంటే డొనేషన్ ఎవరైనా వచ్చేటటువంటి డబ్బుల్ని కూడా డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ డొనేట్ చేసేటటువంటి డబ్బుల్ని డొనేట్ చేసేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ ప్లేస్ ఆ మొత్తం ప్లేస్ కూడా మొత్తం పూర్తిగా కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. విజువల్స్ లో కెమెరామ్యాన్ సాయి అయితే మాత్రం మీకు విజువల్స్ లో చూపిస్తున్నారు. డొనేషన్ కౌంటర్ ఏదైతే ఉందో కౌంటర్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది. అదే సమయంలో కౌంటర్ లో కూడా ఒక టెంపుల్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో టెంపుల్ ఎంప్లాయ్ కూడా కూర్చొని ఉన్నారు. అతను కూడా పెద్ద పెద్ద బండరాల శబ్దానికి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సో అతనికి కూడా ప్రమాదం తప్పిందని మనకు అర్థమవుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి కొండ చర్యలు 2022లో కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగా కూడా ఇలాంటి కొండ చర్యలే విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోవడంతో అప్పట్లో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి 7 కోట్ల రూపాయలని ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం ఇవ్వడం అయితే జరిగింది నవీన్. అయితే ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి ఏమాత్రము కూడా ముందుకు సాగలేదు. జియో టెక్నికల్ ఆఫీసర్స్ రావడం ఈ కొండకి తాత్కాలికంగా ఏవైతే ఉన్నాయో ర్యాంప్ అంటే ఒక ఇనుప ఊసలతో కలిగినటువంటి ఒక వలయాన్ని మాత్రం వేశారు. అయితే ఇప్పుడు వచ్చి పడ్డటువంటి ఏవైతే రాళ్లు ఉన్నాయో ఈ రాళ్ళన్నిటికీ కూడా ఆ ర్యాంప్ కూడా ఆగలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా అధికారులు ఈ కొండని ఖచ్చితంగా తొలగించాలి. ఎంత మేరకైతే మరి కొంత మేరకైనా సరే కొండని తొలగిస్తేనే అంటే పగలు కొట్టి దానికి ఒక సరైనటువంటి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు లేదు. సరైనటువంటి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ఎప్పటికప్పుడు తరచూ కొండ చర్యలు విరిగిపడడం, పెద్ద పెద్ద బండరాళ్ళు కొండరాళ్ళు వచ్చి ఆలయంలోకి చొచ్చుకొని రావడం చాలా మందికి కూడా ప్రమాదం తప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆలయ అధికారులు దీనిపైన దృష్టి సారించి శాశ్వత పరిష్కారానికి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చూడొచ్చు ఆలయంలో కూడా మొత్తం ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పగలగొట్టి దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ప్రమాదాలను కూడా తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది.